మంచు విష్ణు ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిస్తున్న చిత్రం 'కన్నప్ప'. ఇప్పటికే ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు భాగమయ్యారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాయి. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ స్పీడ్ గా చేయాలని చూస్తున్న పాటను విడుదల చేస్తారని సమాచారం. ఇందులో ప్రభాస్ కు కూడా ఒక పాట ఉందట. ఇది డివోషనల్ సాంగ్ అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ పాట పనులు పూర్తి అయ్యాయట. త్వరలోనే ఈ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ తో సినిమా మీద అంచనాలు పెంచాలని చూస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు మంచు విష్ణుతో పాటు భారీ తారాగణం కూడా ఇందులో భాగమైంది. ఇకపోతే తారలు ఎంత పెద్దవారైనా వారిని వాడుకోవడంలోనే అసలైన కిక్ ఉంటుంది. అయితే కన్నప్ప సినిమాలో మిగతా వారందరినీ పక్కన పెడితే ప్రభాస్ పాత్ర మాత్రం కరెక్ట్గా క్లిక్ అయితే చాలు. మిగతాదంతా ప్రభాస్ అభిమానులే చూసుకుంటారు. అయితే ఈ సినిమాలో స్టార్స్ను తీసుకున్నారు, కానీ వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇకపోతే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాకు భారీ ప్లస్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమాపై బజ్ పెంచేందుకు భారీ ఓపెనింగ్ తీసుకొచ్చేందుకు కూడా ఈ భారీ తారాగణం సహకరిస్తుంది. అంతేకాదు ప్రతి భాషా ఇండస్ట్రీ నుండి ఒక్కొక్కరిని తీసుకుంటున్న నేపథ్యంలో అన్ని భాషా ఇండస్ట్రీల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇంత పెద్ద భారీ తారాగణాన్ని ఈ సినిమాలో భాగం చేశారు కాబట్టి వారి క్రేజ్కి తగ్గట్టుగా వారి పాత్రలను కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ స్టార్స్ ఈ సినిమాకు ప్లస్ అయిన ఆ పాత్రలు డిజైన్ చేసిన విధానం, అలాగే వారి నిడివి కూడా సినిమా రిజల్ట్ పైన ఆధారపడుతుంది అనేది చిత్ర బృందం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సెలబ్రిటీలు అనేవారు ఈ సినిమాకి ఎంత ప్లస్ అవుతున్నారో వారి పాత్రలు కూడా అంతే హైలైట్ అవ్వాలి. ఈ సినిమాకు 100 కోట్ల బడ్జెట్లో తీస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.